नमस्ते मित्राणि संभाषणकृतं वार्तावाहिनी संस्कृतकार्यक्रमाय स्वागतं व्याहरामि। मित्राणि संस्कृतेन वयं सम्भाषणं कर्तुम् अत्यन्त तत्र सुलभः वर्तते। तत्र महत् कष्टं किमपि नास्ति। वयं सम्भाषणकृतं वार्तावाहिनी पक्षतः संस्कृतसम्भाषणं सर्वान् बोधयितुम् एकं यूट्यूब् माध्यमेन एवमेव एतादृश टीवी माध्यमेन च संस्कृतं बोधयितुम् उद्युक्ताः भवामः। संस्कृत नेर्पणीकी वयं रेडी अय्यामः। इदानीं किमर्थं एतां वयं टीवी माध्यमेन संस्कृतं पाठयितुं सिद्धाः अभवामः, ఎందుకు మేము ఈ సంస్కృతం టీవీ మాధ్యమంగా మేము నేర్పించడానికి సిద్ధాः అభవామः, సిద్ధం అయ్యామ విషయం अस्माकं लक्ष्याన్ని సర్వాన్ని వదామి। कृपया పశ్యంతు సంభాషణకృతం వార్తావాహిని సంస్కృత సంభాషణ మరియు సంస్కృత భాషా సాహిత్య వికాసానికి మీ తోడ్పాటు। నూతన భారతీయ సంస్కృతి మూలాధారమైన సంస్కృత భాషను విస్తృతంగా ప్రచారం చేయడం, సంభాషణకృతాన్ని ప్రోత్సహించడం మా ప్రధాన లక్ష్యంగా సంభాషణకృతం పేరుతో యూట్యూబ్ న్యూస్ ఛానల్ను ప్రారంభించాలని సంకల్పించాము। మిత్రాణి अस्माकं संभाषणकृतपक्षतः विज्ञप्तिः एषा विज्ञप्तिः वर्तते यत् సంస్కృత భాష అభివృద్ధికి తలపెట్టిన ఈ మహత్తర ప్రయత్నంలో మీ వంతు ఆర్థిక సహాయాన్ని అందించగలరని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాము। మిత్రాని మీ సహాయ సహకారానికి ఆహ్వానం। ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, దేవాలయ నిర్వాహకులు సంస్కృత సంభాషణ వికాసానికి మీ వంతు తోడ్పాటు అందించండి। సంస్కృత భాషాభిమానులు, గురు శిష్యులు, ప్రజలు ఈ ఉద్యమంలో భాగస్వాములై సంస్కృత భాషా వైభవాన్ని సంరక్షించండి। మిత్రాని ఏవేవ వయం పశ్యామः ముఖ్య లక్ష్యాన్ని సంభాషణకృతస్య వార్తావాహిన్యాः లక్ష్యాన్ని కాని ఇత్యుక్తే మేము ఏం చేయాలనుకుంటున్నాం భవిష్యత్తులో ఏతాన్ సర్వాన్ విషయాన్ తత్ర వక్తుం ఇదాनीं వయం సర్వేపి తత్ర ఉద్యుక్తాः స్మః। ప్రథమం अस्माकं లక్ష్యమస్తి సంస్కృత భాష రిపోర్టర్లు, జర్నలిస్టులు, న్యూస్ రీడర్లను తయారు చేయడం, ఆంగ్లం, తెలుగు, హిందీ వార్తలను సంస్కృతంలోకి అనువదించి ప్రచారం చేయడం, అదేవిధంగా భారతీయ సంస్కృత పత్రికలను, పండితులను ప్రపంచానికి పరిచయం చేయడం। లోకే బహవः సంస్కృత భాషా పండితాः सन्ति, केचन तु दिवङ्गताः सन्ति, इदानीमपि केचन जनाः तत्र जीवन्तः अपि सन्ति। तेषां सर्वेषामपि वयं प्रचारं कृत्वा यूट्यूब् निर्माणं कृत्वा तेषां चरित्रं वयं यूट्यूब् माध्यमेन रक्षामः, तदेकम् अस्माकं लक्ष्यमस्ति। आ लक्ष्యంతో కూడా మేము పని చేయాలనుకుంటున్నాం। అంతేకాదు బాలలు, యువత, పెద్దలు స్వేచ్ఛగా సంస్కృతంలో సంభాషించేందుకు శిక్షణ ఇవ్వడం కూడా ఒక లక్ష్యంగా మేము తీసుకున్నాం। అదేవిధంగా ఏఐ సాఫ్ట్వేర్ రంగంలో సంస్కృత భాష ప్రవేశపెట్టడం, వేదాలు, శాస్త్రాలు, సాహిత్యం నేర్పి ప్రొఫెషనల్ గురువులను తయారు చేయడం। ఇదాनीं వయం బహవः జనాः వేదాన్ పఠन्ति, किन्तु वेदानां शिक्षणम् एका महती कला वर्तते। మనం ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి అక్షరాన్ని, ప్రతి పదాన్ని, ప్రతి వాక్యాన్ని వాళ్ళకు నేత్రాభ్యాం తే పశ్యేయుః, కర్ణాభ్యాం శృణుయుః, ముఖేన వదేయుః, హస్తేన చ లిఖేయుః, ఈ విధంగా ఈ మాధ్యమాలను ఉపయోగించుకొని సంస్కృతం నేర్పించే సంస్కృత సంభాషణ, వేదాలు, శ్లోకాలు కూడా నేర్పించేటువంటి ఒక సంకల్పంతో మేము ఉన్నాము। బహూని తత్ర అన్య తత్ర సంకల్పాः చ వర్తంతే। ప్రైవేట్ పాఠశాలలో 100 మార్కుల సంభాషణకృతాన్ని ప్రవేశపెట్టేందుకు కృషి చేయడం। अस्माकं దౌర్భాగ్యమస్తి, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇప్పుడు కూడా సంస్కృతం పాఠశాలలో చదివేటువంటి అవకాశము జీవో లేదు। సో ఆ జీవో సంపాదన కొరకు ఈ మీడియా కృషి చేయ సంకల్పించింది। అదేవిధంగా తెలంగాణలోని 600 ప్రభుత్వ ఇంటర్ డిగ్రీ కళాశాలలో సంస్కృత విభాగాలను ఏర్పాటు చేయడం కొరకు మీడియా యూట్యూబ్ తయారు చేసి ప్రభుత్వానికి వినతి పత్రాలను, విజ్ఞాపనలను, అభ్యర్థనలను మేము మీడియా ద్వారా యూట్యూబ్ తయారు చేసి పంపించి సంకల్పించాము। అదేవిధంగా తెలంగాణలో సంస్కృత విశ్వవిద్యాలయ స్థాపనకు కృషి చేయడం। మిత్రాని సంస్కృత విశ్వవిద్యాలయం జ్యోతిష్ శాస్త్రం, వేదాంగాన్ని, కల్పం, శిక్ష, నిరుక్తం, జ్యోతిషం, ఆయుర్వేదం, ఛందశాస్త్రం, సంగీతం, సాహిత్యం एतानि सर्वाण्यपि पाठयितुं किं संस्कृतभाषा विश्वविद्यालयः अत्यन्त आवश्यकः अस्ति। మనం ప్రొఫెషనల్ సంస్కృతంలో ఒక ప్రొఫెషనల్ किं वदामः वक्तॄणां, कवीनां, पंडितानां, ऋषीणां निर्माणाय महता रूपेण वयं श्रमं कुर्मः। అందుకోసం ప్రజల యొక్క సహకారం, ప్రభుత్వ జనానాం సహకారం, సర్వేషాం విదుషాం సహకారం స్వీకృత్య అగ్రే గంతుం వయం ఉద్యుక్తాः భవామः, వయం సిద్ధాः భవామः। वयं सिद्धाः
ఇంకా ప్రతి ఏడాది సంస్కృత భాష అభివృద్ధికి 500 కోట్లు బడ్జెట్ కేటాయింపులకు ప్రభుత్వాన్ని కోరడం. ప్రభుత్వం స్పందించాలి. లక్షల కోట్ల రూపాయలు అనేక విధ ప్రాజెక్టులు ఖర్చు పెడుతుంది. అదేవిధంగా ఈ సంస్కృత సంభాషణ మరి సాహిత్య ప్రసారం కొరకు కూడా ప్రభుత్వము మరి నూతన బాలాన్ తరుణాన్ కుమారాన్ ప్రౌఢజనాంచ నిర్మాతులు పిల్లల్ని తరుణ్ని కుమారుణ్ణి ప్రౌఢజనులు నిర్మించడం కొరకు సంస్కృతంలో గొప్ప పండితులు నిర్మించడం కొరకు కూడా ప్రభుత్వం 500 కోట్ల బడ్జెట్ కేటాయింపులకు మనం ప్రశ్న ప్రభుత్వాన్ని యూట్యూబ్ ద్వారా అడిగి ఆ విధంగా సంస్కృత భాష అభివృద్ధికి ప్రభుత్వం వెంటనే బడ్జెట్ శాంక్షన్ చేసే విధంగా కూడా మనము అస్మాకం పక్షతః విజ్ఞప్తి అభ్యర్థనాంశ కర్తుం సిద్ధాః భవామः విజ్ఞప్తి చేయ సంకల్పించాము. తెలంగాణ రాష్ట్ర భాషగా సంస్కృతాన్ని ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. రకరకాలుగా సంస్కృత భాష ఈ తెలుగు సంస్కృతం సరస్వత్యాః నేత్రద్వయం తెలుగు వేరు సంస్కృతం వేరు కాదు. సంస్కృత భాష అభివృద్ధి చెందితే ప్రపంచంలో అభివృద్ధి చెందుతారు. ఈ భాషలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని శ్లోకాలను పద్యాలను దండకాలను స్తోత్రాన్ని పిల్లలకు నేర్పిస్తే పిల్లలు గొప్ప సంగీత విద్వాంసులు అవుతారు. తర్వాత వారి యొక్క వాయిస్ మెలోడియస్ వాయిస్ అంటాం. అంటే అద్భుతమైనటువంటి తేషాం స్వరపేటిక అద్భుత రూపేణ పరివర్తిత భవతి తే సంగీతజ్ఞాః భవంతి. అందుకోసం ఈ సంస్కృతాన్ని పెంచి పోషించి అభివృద్ధి చేసే విధంగా ప్రజల యొక్క సహకారంతో ప్రభుత్వం యొక్క సహకారంతో సంస్కృతాన్ని అన్ని రంగాల్లో కూడా సంస్కృత సంభాషణ ఉండే విధంగా కృషి చేయడం కొరకు ఈ మీడియాను ఏర్పాటు చేస్తున్నాము. సంస్కృతాన్ని జాతీయ భాషగా గుర్తింపు చేయడానికి కృషి చేయడం. కిమర్థం సంస్కృత భాష జాతీయ భాష భవేదితి నిరూపయితుం చ వయం కిం వదామः సహేతుక రూపేణ కారణాన్ని చ వదామः. ఈ మీడియా ద్వారా చెప్పి జనంలో చైతన్యం తీసుకురావడం కొరకు ఈ యొక్క ప్రక్రియకు శ్రీగణేశం ఓంకారం చేయడం జరిగింది. ప్రతి జిల్లాలో సంస్కృత గురుకులాలను ఏర్పాటు చేయించడం, నగరంలో సంస్కృత భాష మీడియా భవనమును నిర్మించు ఇవన్నీ కూడా అస్మాకం సంకల్ప సంతి మిత్రాన్ని. వీరందరికీ కూడా మనకు ఆర్థిక బలం ఆవశ్యకం భవతి. సంస్కృతస్య సంభాషణస్య సంస్కృత సాహిత్యస్య సంస్కృత భాష అక్షరాణం పదానాం వాక్యానాం స్తోత్రానాం సూత్రానాం ఏవం సందేశానాం ఉపదేశానాం ఆదేశానాం మార్గదర్శనం చ వికాస భవతి ఇత్యుక్తే మనకు మీడియా ఒకటి చాలా బలమైనటువంటి మీడియా కావాలి. అందుకోసమని ఈ యొక్క మీడియా సంస్కృత టీవీ ద్వారా ఈ యొక్క మీడియా ద్వారా ఈ యూట్యూబ్ మీడియా ద్వారా మేము సంస్కృత భాషను జనంలోకి జనం ప్రతి నేతు సిద్ధమయ్యాము. కావున మీ ఆర్థిక సహాయాన్ని అందించడానికి పేటిఎం నెంబర్ 9849641892 98494 ఏ విధంగా కొంతమంది పేటిఎం సౌకర్యం నాస్తి చేత్ ఐఎఫ్ఎస్సి కోడ్ భవతి ఎస్బిఐ అండ్ 0020202728 अत्र एवं खाता नंबर अस्ति 40917007040917007134 4091700734 ఈ విధంగా భవతాం సహకారం ఇచ్చంతు భవతాం పురేకవారం సర్వేషామపి ఉగాది పర్వణః శుభాశయాన్ ప్రకటయన్. మిత్రాన్ని అందరం కలిసి ప్రేమ్న ఆత్మీయ ఔరాగేణ సంస్కృతం పటిష్ట రూపేణ శ్రేష్ఠ రూపేణ మీడియా సామర్థ్యం ప్రాప్య వయం జనబలం స్వీకృత్య ధనబలం స్వీకృత్య విదుషాం పండితానమపి తత్ర విజ్ఞానం ఆశ్రిత్య సంస్కృత సంభాషణ వర్ధన విషయే ఈ సంస్కృత భాష సంభాషణ వికాసం కృషి చేద్దామని కోరుకుంటూ ముగిస్తున్నాను. మమ నామ రాజేంద్ర ప్రసాదः. ధన్యవాదः. నమస్తే.